మీలాంటి ఆఫీసర్లు వచ్చిండ్రు పోయిండ్రు, పార్టీలో వచ్చిండ్రు పోయిండ్రు, కానీ डेवलपमेंट ఎవరు మీరు చేస్తారా లేదా? మరి దీనికి కూడా మీరు కూడా వచ్చి పోతారా ఇట్లానే? बच्चों का डेवलपमेंट के वास्ते बात कर रहा हूँ मैं, मेरे डेवलपमेंट के वास्ते मैं रिक्वेस्ट करता था, लेकिन लड़ना इसलिए है, ये एजुकेशन पर्पज से गवर्नमेंट काम करना है. नहीं ब्रदर 33 lakhs కాదు, ప్రతిసారి ఇలా ప్రాబ్లం నుంచి ప్రతిసారి పెడతాం డీసీఎఫ్లో. సో లాస్ట్ ఇయర్ మనకి ఎక్కడైతే మన ఊరు మధ్యలో శాంక్షన్ పెట్టేసుకున్నామో శాంక్షన్ అయ్యింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని తీసేసి వేరే వర్క్ స్టార్ట్ అయింది, కొంచెం కనిపిస్తుంది కదా అది ఏం అది వర్క్ అంటారా సార్? అది వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఏం పంపించినాము? బిల్డింగ్ కోసం పంపించినాము, 6 రూమ్స్ కోసం పంపించాము, 6 క్లాస్ రూమ్స్ కోసం పంపించాము, మనం స్లాబ్ బిల్డింగ్ కోసం. ఇదే పాత గోడల మీద రేకులు వేసేసి అయిపోయింది. రూఫింగ్ ఒకటి, టాయిలెట్స్ స్లాబ్ లెవెల్ వరకు కంప్లీట్ అయింది, కిచెన్ కూడా స్లాబ్ లెవెల్ వరకు కంప్లీట్ అయింది. ఈ 3 ఫ్లోరింగ్ పీసీస్ అనేది పైన లేయర్ ఒకటి ఈరోజు మనం ప్రస్తుతం గిరైత్ నగర్లో గవర్నమెంట్ చిప్ హై స్కూల్లో ఉన్నాము. ఈ చిప్ హై స్కూల్ నిర్మాణం దాదాపు 50 సంవత్సరాల క్రితము నిర్మాణం జరిగింది. ఇక్కడ స్థానిక ఎంపీఎస్ స్కూలు సాధారణంగా అందరూ చిప్ హై స్కూల్ అంటేనే ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఆ పదాన్ని వాడడం జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలో 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంతోమంది మేధావులు ఇక్కడ ఎన్నికయ్యారు. విచిత్రం ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు ఇక్కడనే ఈ స్కూల్లోనే ఎన్నికలు జరుగుతాయి. మరి పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంత ప్రజల ఓట్లను మాత్రమే తీసుకున్నారు, అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారు. ప్రస్తుతం ఉన్న నాయకులకు మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఈ అంశంలో అనుకూలం కాదు, కేవలం విద్యార్థులను విద్య అందించాలే ఉద్దేశంతో వాళ్లకు సౌకర్యాలు ఉండాలన్న కోణంలోనే ఇక్కడ వచ్చేసినటువంటి స్థానికులు, పేరెంట్స్ మరియు ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు ఈ స్థితిని చూసి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కమిషనర్ గారు ఈ స్కూల్ని పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతా ఉన్నాము. మీరు ఒక్కసారి ఈ స్కూల్ స్థితిని చూసినట్లయితే అక్కడ చూస్తుంటే మరి విద్యుత్ సంబంధించిన వైర్ ఉంది. ఏమాత్రం పిల్లలకు పొరపాటుగా ఉన్నా కానీ ప్రాణాలు పోయేంత స్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులు కావచ్చు, బాధ్యత కలిగిన ఎవరైనా సరే, స్థానిక ఉండే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరైనా దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి గత 2 రోజుల నుంచి చూస్తున్నాము. ఈ ప్రాంతానికి మున్సిపాలిటీకి భారీగా నిధులు వచ్చాయని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము. ఈ స్కూల్ నిర్మాణం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. सब मिलकर जमा हुए गिरातनगर MPPS स्कूल जो इस शॉर्टकट में चिप हाई स्कूल के नाम से फेमस है, क्योंकि यहाँ की जो हालत है, जैसा नाम है वैसी बिल्डिंग की हालत है. देख सकते हैं कि आप लोग किस तरह से यहाँ पानी जमा हुआ है, जितने पूरे मोहल्ले के लोग यहाँ जमा हुए हैं. कई सालों से स्कूल बना हुआ है और कई ऐसे लोग आए, ऐसे नेता आए, ऐसे MLA आए, सब आए और चले गए, लेकिन ये स्कूल का डेवलपमेंट आज तक नहीं हुआ. एजुकेशन को आप जो है सो प्रेफरेंस नहीं दे रहे, तो किस बात के जो है सो आप डेवलपमेंट का नाम कर रहे हैं, यहाँ पर डेवलपमेंट का नाम बोल रहे हैं. कांग्रेस से विनय रेड्डी साहब इंचार्ज है, बीजेपी से जो है सो राकेश रेड्डी साहब MLA है. ऐसे बड़े बड़े लीडर्स रहते पर भी जो है सो स्कूल का डेवलपमेंट नहीं हो रहा. एजुकेशन पे प्रेफरेंस नहीं देते हुए ये लोग जो है सो कई और कामों पे जो है सो अभी हफ्ते के अंदर या किसी भी गवर्नमेंट के ऑफिस से हो या किसी भी लीडर के जरिए से हो, इसका इलाज या इसके बारे में अगर हल नहीं होता है तो मोहल्ले वाले मिलकर, ये बच्चे और स्टाफ मिलकर स्कूल के गेट पूरा जो है सो स्ट्राइक पे यहाँ पर जो है सो धरना रोको करेंगे. और ये धरने को जब तक नहीं हटाएंगे जब तक जो इंचार्ज जो है विनय रेड्डी साहब हो या राकेश रेड्डी साहब हो, MLA साहब हो, आके बात और ये फंड रिलीज करने की बात नहीं कहेंगे और डेवलपमेंट के बारे में बात नहीं करेंगे, तब तक जो है सो रोड का जो है सो रोड जाम रहेगी, रोड ब्लॉक रहेगी. గిరైత్ నగర్ పాఠశాల సమస్యల గురించి మరి గౌరవ కమిషనర్ గారు మేము మరి ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించింది గతంలో మన ఊరు మనబడి పథకం ద్వారా ఈ పాఠశాలకి నియర్లీ 70 లక్షలు మనకు శాంక్షన్ కావడం జరిగింది. సో ఆ వర్క్ను మౌల్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి టెండరింగ్ కావడం జరిగింది. సో జరిగిన తర్వాత మరి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వర్క్ కంప్లీట్ కాలేదు. సో వాళ్ళు మళ్ళీ చేయడానికి నిరాసక్త వర్క్ చేయడం జరిగింది. ఇది ఒకటే స్కూల్ కాదు, చాలా మన ఊరు మనబడి అన్ని స్కూల్లో కూడా కాంట్రాక్టర్లు ఎవరు మధ్యలోనే ఆపేసి
మరి వాళ్ళు పని చేయడానికి నిరాసక్తి వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి టెంపరీగా అర్జెంటుగా టాయిలెట్స్ అవసరం ఉన్నది కాబట్టి మరి గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. శాంక్షన్ లెటర్ పెట్టడం జరిగింది. వీకెండ్ త్వరలోనే మరి టెంపరీగా మనకి బాయ్స్ టాయిలెట్స్ ఒకటి గర్ల్స్ టాయిలెట్ ఒకటి శాంక్షన్ కావడం జరిగింది. అది స్టార్ట్ చేస్తాం. మనకి ఈరోజు జిరాయిత్ నగర్ స్కూల్ మనకు ఏదైతే స్థానికంగా చిప్పర్ స్కూల్ అని పిలుచుకుంటామో ఈ స్కూల్లో రాత్రి కురిసిన వర్షానికి వాటర్ మనకు స్టాగ్నేట్ అయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ కూడా రావడం జరిగింది. హెచ్ఎం గారి దగ్గర నుంచి అలాగే స్థానికుల దగ్గర నుంచి కూడా మాకు కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇమీడియట్గా గతంలో మన ఊరు మన బట్టి కింద స్కూల్కు ఏం జరిగింది, అసలు ఏ వర్క్ జరిగాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం పరిశీలించేసి చూసినప్పుడు గతంలో 69 లక్షలు మన ఊరు మన బడి కింద ఈ స్కూల్కి మంజూరైనట్టుంది. ఇందులో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కొంత వర్క్ కూడా చేశారు. దానికి సంబంధించి ఆయన చేసిన వరకు 10 lakhs వరకు ఉంటే ఆయనకు 5 lakhs పేమెంట్ వరకు జరిగింది. ఫర్దర్ వర్క్ చేయడానికి కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్ల అది అర్ధాంతరంగా పనులు ముగిసిపోయాయి. అలాగే ప్రభుత్వం మారడం మూలంగా కూడా మన ఊరు మన బడి అనేది లేకుండా ఇప్పుడు స్కీమ్ కొత్తగా అమ్మాదర్శ పాఠశాల పథకాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో ఏదన్నా మనకు పాత స్కీమ్ కాబట్టి తీసేసి అమ్మాదర్శ పాఠశాల కింద ఈ స్కూల్కి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి నేను ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా స్కూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే